అల్లు అర్జున్ స్థాయిని పాన్ ఇండియా లెవెల్ కు తీసుకెళ్లిన పుష్ప 2 దిరీవులు తాజాగా జపాన్ దేశంలో విడుదలైన సంగతి తెలిసిందే. బన్నీ ప్రత్యేకంగా ఫ్యామిలీతో సహా వెళ్లి ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. 3 రోజులు అక్కడే ఉండి పబ్లిసిటీలో భాగమయ్యాడు. భాషల్లో కొన్ని పదాలు తెలుసుకుని మరి అక్కడి మీడియా ఫ్యాన్స్ తో మాట్లాడాడు. కానీ ఓపెనింగ్స్ విషయంలో ఆశించిన స్పందన లేకపోవడం సమాచారం. ఫస్ట్ డే చాలా తక్కువ సంఖ్యలో టికెట్లు అమ్ముడుపోయాయని ట్రేడ్ టాక్. కంపారిటివ్గా చూసుకుంటే ఇది పూర్ రెస్పాన్స్. గతంలో ఆర్ఆర్ఆర్ 8,230 అడ్మిషన్స్తో భారీగా ఓపెన్ అయితే సాహో 6,510, కల్కి 3,700 అడ్మిషన్స్తో జపాన్ తెలుగు టాప్ 3 పొజిషన్స్లో ఉన్నాయి. కానీ పుష్ప 2 వాటికి దరిదాపుల్లోకి వెళ్ళకపోయిన సమాచారం. తర్వాత కొంచెం పికప్ అయితే కనిపించింది. మొదటి రోజు 1098 టికెట్లు, రెండో రోజు 847 టికెట్లు, మూడో రోజు 626 టికెట్లు అమ్ముడుపోయాయి. రెవెన్యూ చూసుకుంటే 4 మిలియన్ జపాన్ యోనోలు వసూలు చేసింది. అమెరికా డాలర్లో $26,343 కాగా మన ఇండియన్ కరెన్సీలో కేవలం 24 లక్షల రూపాయలు అవుతుంది. ఇలా జరగడానికి కారణాలు లేకపోలేదు. పుష్ప 2 జపాన్ జనాలకు అంత ఈజీగా కనెక్ట్ కాలేదు. అందులోనూ ఎర్రచందనం స్మగ్లింగ్, విచ్చలవిడి నేర సామ్రాజ్యం, అడవి దొంగల్ని హీరోగా ప్రొజెక్ట్ చేసిన విధానం అక్కడి ఆడియన్స్ని అనుకున్నంతగా సులభంగా కన్విన్స్ చేయలేవు. అందులోనూ ఎమోషన్స్ కన్నా ఎలివేషన్స్ ఎక్కువగా ఉండే పుష్ప 2లో ఆంధ్ర నేటివిటీ ఉంటుంది. దానికి యూనివర్స్ అపీల్ లేదు. అలాంటప్పుడు థియేటర్స్లో సినిమాలు చూసే జపాన్ జనాలకు అంత ఈజీగా అంగీకరించరు. అయితే టీం మాత్రం వసూళ్లు మెల్లగా పెరుగుతాయని, టాక్ బయటికి వచ్చాక ఊపందుకుంటుందని నమ్ముతోంది. బన్నీ జపాన్ రిలీజ్ మీద ఇంత శ్రద్ధ తీసుకోవడం వెనుక రీజన్ ఉన్నాయి. అట్లీతో చేస్తున్న పాన్ వరల్డ్ మూవీని ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఒకేసారి విడుదల చేసే దిశగా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. వీటిలో జపాన్ కూడా ఉంది. అందుకే ముందు ప్రతి మార్కెట్లో ఒక ఇమేజ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే అట్లీ సినిమా వచ్చే నాటికి గ్రౌండ్ సిద్ధమవుతుంది. దీనికి పుష్ప 2 కన్నా బెస్ట్ చాయిస్ మరొకటి లేదు. కానీ జపాన్లో వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే రిలీజ్ బాగా ఆలస్యం చేశారనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. మరి మైత్రి నిర్మాతలు కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు పుష్ప 2 అనూహ్యమైన పికప్ చూపిస్తుందో లేదో చూడాలి. గతంలో సలార్ లాంటివి కూడా అక్కడ తిరస్కారానికి గురయ్యాయి. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ లాంటి అతి కొద్ది ఇండియన్ మూవీస్ మాత్రమే జపాన్లో ఉనికి చాటుకున్నాయి. ఇక్కడి ప్రేక్షకులు వాటిల్లో భావోద్వేగాలను బాగా రిసీవ్ చేసుకున్నారు. కానీ పుష్ప 2లో అవి తగిన మోతాదులో లేవు. అందుకే రిజెక్షన్ తప్పలేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప జపాన్లో పుష్ప 2 విజయం సాధించడం డౌటే.